సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బిజీగా ఉన్నారు. ఇకపోతే ఇప్పటికే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలను పెంచుతూ ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్‌ని విడుదల చేస్తున్నారు మూవీ మేకర్స్. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వార్త విన్న అభిమానులు అవునా అంటూ షాక్ అవుతున్నారు. అదేంటంటే సంక్రాంతికి వస్తున్నాం సినిమాను కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేసి రికార్డు సృష్టించాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సాధారణంగా స్టార్ హీరోలతో సినిమా అంటే ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం ఏడాది సమయమైనా పడుతుంది. రాజమౌళి లాంటి వాళ్ళైతే 3 ఏళ్లకు పైనే సమయం తీసుకుంటారు. కానీ అనిల్ రావిపూడి మాత్రం కేవలం 72 రోజుల్లో సినిమాను పూర్తి చేశాడు. సినిమా మేకింగ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్‌ని కేవలం 72 రోజుల్లోనే పూర్తి చేశారట. అంతేకాదు 5, 6 నిమిషాల ఫుటేజ్ మాత్రమే వృధా అయిందట. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం అనౌన్స్ చేసినప్పుడే ఈ సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించాము. తక్కువ సమయంలో షూటింగ్ ముగించుకోవాలనుకున్నాం. స్క్రిప్ట్ సమయంలోనే ఎడిటింగ్ చేసేసాము. ఫలానా సీన్ 3 నిమిషాలు తీయాలనుకుంటే అంతే తీశాము. అందుకే 72 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. మొత్తం సినిమా దాదాపు 2 గంటల 26 నిమిషాల నిడివితో పూర్తయితే 2 గంటల 22 నిడివితో సెన్సార్‌కు పంపాము. కేవలం 5, 6 నిమిషాలు మాత్రమే ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఈ మూవీకి ఎంత బడ్జెట్ అవసరమో అంతకు ఏమాత్రం తగ్గకుండా తీశాము. క్వాలిటీ విషయంలోనూ అసలు రాజీ పడలేదని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఈ సినిమా వస్తుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్స్, ట్రైలర్ సూపర్ హిట్ అవడంతో 4గో పాట కూడా అదిరిపోయే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ చిత్రం ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.